దళిత ఐపీఎస్లను లేకపోతే దళిత అధికారులను ఎవరినో ఒక టార్గెట్ చేసి వాళ్ళనే ఇరికిస్తున్నారు. అయితే వాళ్ళకి సీతారామాంజనేయులు కానీ లేకపోతే ఇంకా ఆయన రతన్ టాటా కదా, సారీ, క్రాంతిరాణ టాటా, ఇట్లాంటి వాళ్ళ దాన్ని పక్కన పెట్టారు. ఆ టాపిక్ తేవట్లా. వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యారు కదా, వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి కదా, అమ్మాయి జత్వానీని తీసుకొచ్చిన కేసులో. ఇటువంటి చాలా ఉన్నాయి, కానీ అవి తీసుకురావట్లేదు. ఎంతసేపు ఈ 4-5 పేర్లు ముందు పెట్టి దళిత సమాజాన్ని మరి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అన్నట్టు, గఫూర్ సార్ అన్నట్టు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరల్చే ఒక కాన్స్పిరసీనా, పొలిటికల్ కాన్స్పిరసీనా అర్థం కావట్లా. మీకేమనిపిస్తుంది ఈ జరుగుతున్న ప్రచారం చూస్తే? వికే గారు నమస్కారం, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరికీ. వికే గారు, ఈరోజు గఫూర్ అన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒక్క లైన్లోనే చెప్పాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. బాధిత దళితులు ఉంటారు, బాధించబడినటువంటి దళితులు ఉంటారు. చట్టం దృష్టిలో బాధిత దళితులకి న్యాయం చేయాలి, బాధించేవాడికి శిక్ష చేయాలి. అది దళితుల ఇంకొకలనే మాట ఏం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన, లేకపోతే ఈరోజు తప్పు చేసి సస్పెండ్ అవటమో శిక్షకి రెడీగా ఉన్నటువంటి వాళ్ళు దళిత నాయకులుగానో లేకపోతే దళిత ఆఫీసర్లుగానో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళకి రహస్య ఎజెండానో రాజకీయ ఎజెండానో ఏదో ఒకటి ఉండటం తప్ప వాళ్ళు దళితుల వైపున మాట్లాడేటువంటి వాళ్ళు కాదు, ముఖ్యంగా న్యాయం వైపున మాట్లాడేటువంటి వాళ్ళు కూడా కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి రాజకీయంగా ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఉంటుంది, లేకపోతే వాళ్ళ అవకాశాలు ఉంటాయి, లేకపోతే భవిష్యత్తులో వాళ్ళకి కూడా ఏదన్నా ప్రమాదం వస్తే ఈ దళిత కార్డు వాడుకోవచ్చు అనే ఉద్దేశం ఉంటుంది తప్ప వేరేది కాదు. దళితులు తప్పు చేస్తే వదిలేయాలా? ఈరోజు పివి సునీల్ అనే అతను ఎన్ని రకాల ఘోరాలు చేశాడు. మీరు అన్నట్టు ఒక మాట, సామాన్యమైనటువంటి వాళ్ళకంటే కూడా ఆయన సర్వీసులో అనేకమైనటువంటి శిక్షణలు పొందినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయమంటే చేశాడు, ఎంత ఘోరం చేయమంటే అంత ఘోరం చేశాడు. ఇల్లు దూకిచ్చవా అంటే ఇల్లు దూకిచ్చాడు, నడి రోడ్డు మీద కొట్టవా అంటే నడి రోడ్డు మీద కొట్టాడు, లేకపోతే బాధితుల మీదే కేసులు పెట్టవా అంటే కేసులు పెట్టాడు. ఇలాంటివన్నీ కూడా చేశాడు. ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డికి దళితుల మీద ఏ మాత్రం కూడా ప్రేమ కానీ గౌరవం కానీ వాళ్ళని గౌరవించడం కానీ వాళ్ళ చట్టాన్ని గౌరవించడం కానీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఆయన ఎజెండానే సపరేట్గా ఉంటుంది. నా 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 అని అన్నాడంటే, నా వాళ్ళు అన్నారంటే వాళ్ళ నాశనాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి. మనం చాలా విషయాలు మాట్లాడంటే టైం ఉండదు కాబట్టి మీరు గమనించండి. కుటుంబం దగ్గర నుంచి నా అన్నాడంటే కుటుంబ సభ్యులను ఏం చేశాడు, రాజకీయ నాయకులు తన సొంత వాళ్ళని, తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని, తన అనుయాయుల్ని నా వాళ్ళు అన్నారంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని ఏం చేశాడో చూసాం. అట్లాగే నా దళితులు అన్నాడంటే ఏం చేసామో చూసాం. నా దళితులు అంటే చాలా చిట్టా ఉంది. నా దళితులు అన్నాడు, దళితులకి సంబంధించినటువంటి పథకాలు తీసేసాడు. నా దళితులు అన్నాడు, ఆ దళితులకి సంబంధించినటువంటి సామాన్యుల మీద కేసులు పెట్టించాడు. నా దళితులు అన్నాడు, దళితులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు డాక్టర్ సుధాకర్ గారు, డాక్టర్ అచ్చెన్న, డాక్టర్ అనిత ఇలాంటి వాళ్ళని ఏదించి చావుకి పురిగొల్పి చంపినటువంటి పరిస్థితి ఉంది. దళితులు నా వాళ్ళు అన్నాడు, పథకాలు మొత్తం రద్దు చేశాడు. దాదాపు 27 పథకాలు రద్దు చేస్తూ దళితులకి దేవుడు ఎవరన్నా ఉండారంటే, ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఎవరన్నా ఉండారంటే వాళ్ళు రకరకాల దేవుళ్ళు కొలుసుకోవచ్చు, కానీ ప్రత్యక్ష దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి పథకాలను కూడా తొలగించేటువంటి ధైర్యం చేశాడు. దళితులకి సంబంధించినటువంటి చట్టాల జోలికి ఎవరు వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి నా దళితులు అన్నాడు కాబట్టి SC/ST అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ SC/ST అట్రాసిటీ చట్టాన్ని దళితుల మీద కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక దళితులకి సంబంధించినటువంటి వాళ్ళని మీరు ఆఫీసర్ లిస్టు చెప్పారు. పివి సునీలో, లేకపోతే సంజయ్ కుమారో, లేకపోతే విజయ్ పాలో ఇట్లాంటి వాళ్ళని చెప్పాడు. తర్వాత విజయరావు అని చెప్పేసి ఒక మంచి ఆఫీసర్ ఉండే